సో నువ్వులు నార్మల్గా నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. నువ్వులు అనేది ది బెస్ట్ హార్మోన్ కంట్రోలర్. నార్మల్గా లేడీస్కి ఈ నువ్వులు అనేవి చాలా దివ్య ఔషధం లాగా పనిచేస్తాయి. ఎవరికైనా కూడా పీరియడ్ అనేది రెగ్యులర్గా లేకపోయినట్టయితే, పీరియడ్ రాకపోయినట్టయితే నల్ల నువ్వులు, బెల్లము రోజు కూడా ఇంత మోతాదులో నువ్వులని అండ్ బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసుకొని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే, ఒక 25 డేస్ తీసుకున్నట్టయితే కంపల్సరీ సైకిల్ అనేది వస్తుంది. సైకిల్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకోవడం ఆపేయాలి. అంతేకాకుండా నువ్వుల్లో మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో రెగ్యులర్గా మనం ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ పటిక బెల్లము, ఈ రెండింటిని కలిపి తీసుకొని నమిలి తిని ఆ తర్వాత వాటర్ తాగుతూ ఉన్నట్టయితే కాల్షియానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే బోన్స్ అనేవి వీక్ అవ్వడము అండ్ పెల్స్గా మారడము, పడిపోతే ఈజీగా విరిగిపోవడం అవ్వకుండా మనల్ని స్ట్రాంగ్గా ఉంచే వాటిల్లో నువ్వులు అనేవి చాలా మెయిన్గా పనిచేస్తాయి. అంటే మామూలుగా మనిషికి శారీరక దారుఢ్యాన్ని పెంచడానికి, బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి నువ్వులు అనేవి దివ్యౌషధంలాగా పనిచేస్తాయి. సో నువ్వుల్లో ఉండే ఈ ఆయిల్ అనేది మన బాడీకి, నువ్వుల నూనె అనేది మన బాడీలో ఉన్న ప్రతి సెల్ని కూడా రిజ్యువినేట్ చేసి దానికి కొత్త ఎనర్జీని ఇస్తుంది. అందుకే రెగ్యులర్గా నువ్వులను ఒక స్పూన్ నమిలి తింటూ వాటర్ తాగుతూ ఉన్నట్టయితే మన బాడీ అనేది శారీరకంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈవెన్ లేడీస్కి కూడా మనము పీరియడ్ రానప్పుడు నువ్వులని కషాయంలాగా చేసి కొంత బెల్లం కలిపి ఇస్తూ ఉంటాం. సో దానివల్ల కూడా ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అయిపోయి పీరియడ్ అనేది రెగ్యులర్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. పళ్ళు ఎవరికైతే వీక్గా ఉంటాయో, పళ్ళు కదిలిపోతూ ఉంటాయో అండ్ చిగుర్లకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా ఈ నల్ల నువ్వులని రెగ్యులర్గా నమిలి వాటర్ తాగుతూ ఉన్నట్టయితే చిగుర్లు అనేవి గట్టిగా ఉంటాయి. అంతేకాకుండా నువ్వుల నూనెతో గండూషం, అంటే ఆయుర్వేదిక్లో నార్మల్గా గండూషంని దంత సంరక్షణ కోసము అండ్ ఆరోగ్యం కోసము చెప్పారు. సో దాంట్లో ఒక 2 స్పూన్స్ నువ్వుల నూనె మనం నోటి నిండా పెట్టుకొని ఒక 10 మినిట్స్ పుక్కిలించి ఉంచినట్టయితే, ఆ తర్వాత హాట్ వాటర్తో గార్గిల్ చేసినట్టయితే, రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉన్నట్టయితే దంతాలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి అండ్ నాలుక, పళ్ళు ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. సో నువ్వుల నూనెతో మనకి అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. రిపీటెడ్గా మనము డెంటిస్ట్ల చుట్టూ తిరగకుండా, పళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా మీరు నువ్వుల నూనెతో గండూషం చేస్తున్నట్టయితే, అంటే పుక్కిలించి ఉంచినట్టయితే, ఒక 10 మినిట్స్ నోట్లో ఉంచినట్టయితే ఓరల్ క్యావిటీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో కూడా అండ్ హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో కూడా నువ్వులు అనేవి మనం చాలా విరివిగా వాడతాం. ఆయుర్వేదంలో కంటికి సంబంధించినటువంటి సమస్యల్లో నల్ల నువ్వులు అనేవి ఎక్కువగా వాడమని చెప్తాం. సో ప్యూర్ నల్ల నువ్వులని కల్కంలాగా, ముద్దలాగా చేసుకొని తలకి అప్లై చేసి హెడ్ బాత్ చేస్తూ ఉంటే, రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటే కళ్ళు అనేవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంటర్నల్గా కూడా నల్ల నువ్వులతో చేసే ఒక చూర్ణం ఉంటుంది. అంటే నల్ల నువ్వులు, ఉసిరి పౌడరు, గుంటగలగర పౌడర్, ఈ మూడింటిని కూడా సమానంగా తీసుకొని దానికి రెట్టింపు పటిక బెల్లం పొడి కలిపి ఒక గాజు సీసాలో పెట్టుకొని రెగ్యులర్గా ఈ పొడిని ఒక 40 డేస్ నియమితంగా తీసుకుంటూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో ఆ టైంలో అన్ని రకాల ఫుడ్ తినకుండా పాలతో చేసినటువంటి ఆహార పదార్థాలు లేదా పాల అన్నమే ఎక్కువగా తీసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. సో అలా తిన్నప్పుడు మనకి దీనికి సంబంధించినటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా వరకు మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి. కాబట్టి కంటికి సంబంధించినటువంటి సమస్యల్లో ఇది చాలా దివ్యౌషధంలాగా పనిచేస్తుంది. సో ఇన్ని రకాల హెల్తీ బెనిఫిట్స్ ఉన్నటువంటి నువ్వులని మనం మెడిసిన్ లాగా కాకుండా ఫుడ్లో కూడా చాలా విరివిగా వాడుతూ ఉంటాం. లైక్ నువ్వుల నూనెతో మనము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా తినే వాటిల్లో కూడా నువ్వుల పొడి వేసి మనం వంట చేసుకోవచ్చు, లేదా మనం చాలా రకాలైనటువంటి తినుబండారాలు సౌత్ సైడ్ చేసేటువంటి పిండి వంటల్లో నువ్వుల ఉండలు కావచ్చు, లేదా నువ్వులతో చేసే చాలా రకాల పిండి వంటల్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ నువ్వుల వల్ల వచ్చే అన్ని బెనిఫిట్స్ని మనం ఈజీగా పొందొచ్చు. సో మీరు కూడా ఈ నువ్వులని సాధ్యమైనంత వరకు విరివిగా ఉపయోగిస్తూ దీని హెల్తీ బెనిఫిట్స్ని పొందండి. థ్యాంక్ యూ.